శక్తి గల సామర్థ్యం కలిగిన దేవుడి యందు మనం భయభక్తులు కలిగి నడుచుకున్నట్లయితే ఆయన మన ఏదో సంతోషిస్తాడు. ఇంకా ఎవరైతే బాప్టిజం తీసుకోలేదో, ఎవరైతే ఇంకా దేవుడు నమ్ముకోలేదో, ఎలాంటి నిరక్షణ చేయకుండా మన రాబోయే కాలంలో బాప్టిజం తీసుకోవాలి. దేవుడి యొక్క భయభక్తులు కలిగి మనం ఆయన త్రోవలో నడుచుకుంటే మనకు కూడా ఆయన మన ప్రార్థన కూడా ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, మన బాధలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనం నమ్ముకోవాలి. ఆయన నమ్ముకొని బాప్టిజం తీసుకొని ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయన మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకొని పాటలు పాడుకొని యథార్థమైన వాక్యం విని మనం నడుచుకుంటే మన ప్రార్థన దేవుడు ఆలోచించడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుల, హృదయపూర్వకంగా మనం ప్రార్థన చేయాలి, హృదయపూర్వకంగా మనం ధ్యానం చేయాలి. ఇక మన మద్దలం బోధనం కాదు, గుళ్ళోకి హృదయపూర్వకంగా అయా ప్రభువా, యేసయ్యా మమ్మల్ని కరుణించయ్యా, మమ్మల్ని కాపాడయ్యా, నీ రక్తంలో మమ్మల్ని కడగండయ్యా, అయా తండ్రి నీకు స్తోత్రములైనా, నీకు వందనాలు తండ్రి ప్రభువా అని మనం ఎవరికైతే ప్రార్థన రాకేదో నేను అనే మాటను బట్టి మీరు ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన సహోదరు సహోదరులుగా మరి మనం ఆజ్ఞల ప్రకారంగా ఆయన ఆజ్ఞల ప్రకారంగా ఆయన కట్టడల ప్రకారంగా ఆయన ద్రోవలో మనం నడుచుకోవాలి. ఈ లోకంలో మనం ఏది శాశ్వతం కాదు, మన ప్రాణం కూడా లాస్ట్కి శాశ్వతం కాదు. అందుకోసం మనం ఈ భూమి మీద ఉండగానే ఆయన ఆజ్ఞల ప్రకారం ఆయన కట్టడల ప్రకారం మనం నడుచుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులుగా మరి ఇందు నిమిత్తమైతే మనం వాక్యబంధం నడుచుకోవాలి, దేవుని ఎందుకు నడుచుకోవాలి మీకు నేను చెప్తున్నాను. ఎందుకు చెబుతున్నానో తెలుసా, నేను మీకు పర్టిక్యులర్గా అర్థం అవ్వాలి, వాక్యం గురించి పర్టిక్యులర్గా అర్థం అవ్వాలి. ఫస్ట్ దేవుని నమ్ముకొని బాప్టిజం తీసుకోవాలి. అప్పుడు మనం పశ్చాత్తాపడి మన ప్రార్థనలో మనం చేసే ప్రార్థనలో అప్పుడు దేవుడు మనకు కరుణిస్తాడు. కాబట్టి మనం ఖచ్చితంగా బాప్టిజం తీసుకుంటేనే మనం రక్షణ ఆనందంలోకి నడపడతాం. ప్రియమైన సహోదరి సహోదరుల, మరి ఆనాడు దావీదు చేసిన ప్రార్థన, మరి నన్ను కరుణింపుము దేవా, నన్ను కరుణింపుము దేవా అని అంటున్నాడు. కాబట్టి మనం ఏ స్థితిలో ఉండి నన్ను కరుణింపుమన్నాడో ఇవాళ కూడా మనం ఇవాళ బయట ప్రపంచంలో ఎంతమంది వద్దలు చనిపోయి ఉన్నారు, ఎంతమంది భూకంపాలు కలిగి చెట్టుకొకటి కొట్టగా రాని ఉన్నారు. అలాగనే అందుకోసమే వాళ్ళకి ప్రార్థన ఆలోచన ఉన్నాయా అంటే కొన్ని చోట్ల ఉన్నాయి, కొన్ని చోట్ల వాక్యం దొరికిన ప్రదేశాలు కూడా ఇవాళ జనం చనిపోతున్నారు. అందుకోసమే మనకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మందిరం ఉంది, దేవుడి సన్నిధి దగ్గరలో ఉంది. మనం ఇంకెందుకు ఆలస్యం చేయాలి? వరి పంటలు పండుతున్నాయి, వానాకాలం వాన, చలికాలం చలి, ఎండాకాలం ఎండ, ఇట్లా అన్ని కాలాలు సమకూడి జరుగుతున్నాయి. కాబట్టి మనం అందుకోసమే మనకి ఈ తెలంగాణలో మన ఈ భారతదేశంలో మనం చాలా అనుకూలమైన వాతావరణంలో మనం ఉంటున్నాం. కాబట్టి మనం దేవుడిని నమ్ముకోకుండా అసలు ఉండకూడదు. ఎందుకంటే ఇతర దేశాలలో మన మీద ఒత్తిడి లేదు, ఇతర దేశాలలో మన మీద ఒత్తిడి లేదు. కాబట్టి మనం ఈ పక్షాన్ని మనం ఈ మందిరంలోనే ఇక్కడే మన దేవుని ఎదుట మనం పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలు ఈ వినికిడిలో దీవించును కాక. స్తోత్రం స్తోత్రం అందరూ మోకరించాలి. స్తోత్రం 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 అందరూ మోకరించాలి. స్తోత్రం 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 పరిశుద్ధుడా పరిశుద్ధుడా. చేతులెత్తాలి, పైకి చేతులెత్తాలి. చేతులెత్తడం అంటే మన దేవుడి దగ్గర మనం ప్రార్థన పోయే దారి అన్నమాట. చేతులెత్తండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా యేసయ్యా, మమ్మల్ని కరుణించండి. యేసయ్యా, మా పాపాల నిమిత్తం మేము పశ్చాత్తాపడుతున్నాం తండ్రి. దేవా, మమ్మల్ని కరుణించున్నా దేవా. యేసయ్యా, మా పాపాలు క్షమించండియా, మీ రక్తంలో మమ్మల్ని కడగండియా. అయా నీ జ్ఞానంతో మమ్మల్ని నింపుండియా తండ్రి. నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఇట్లా ప్రార్థన చేయండి. అయా మీ ఆజ్ఞల ప్రకారముగా, మీ కట్టడల ప్రకారముగా అయా మాకు నేర్పమని అడుగుతున్నాం తండ్రి. నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. ఇదిగో మా ప్రాణాలు నీ చేతులకు అప్పచెప్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు చెప్పినట్టు చెప్పండి అయా, మా జీవితాలు అయా నీకు సమర్పించుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం
స్తోత్రం స్తోత్రం. మా జీవిత సరిహద్దులు మీరు విశాలపరచనయ్యా అనండి. మా జీవిత సరిహద్దులు మీరు విశాలపరచనండి. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. మా ప్రయాణాలలో రాకపోకల్లో మీరు తోడుగా ఉండండియా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీ ఆజ్ఞల ప్రకారముగా మీ కట్టడల ప్రకారముగా అనుసరించి నడుచుకునే బిడ్డలకు మాకు సహాయం చేయనయ్యా. మీకే స్తోత్రం 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 స్తోత్రం. అయ్యా అయ్యా మేము అంత్య దినాలలో ఉన్నాం మా తండ్రి. అయా మమ్మల్ని కరుణించిందయ్యా. అయా నీ రాకడ వరకు అయా మేము సిద్ధపడి ఉండడానికి సహాయం చేయడం తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయా నా ప్రభువా నీ వాక్య ధ్యానం కొరకు మేము ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా స్తోత్రం.